పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గోదావరి కృష్ణానదులు పొంగి పొడుతున్నాయి. సింగూరు నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి, ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. భారీ వరద కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల చేయడంతో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. 1,17,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 72.9 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తున్నారు. 39 గేట్లను పైకెత్తి 2,867 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పోటెత్తింది. 85,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు 13 గేట్లు ఎత్తి దిగువకు 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా కౌలాస్ నాలా ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. 5 గేట్లు కూడా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 28,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే 30,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్లే విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే 694 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 27,947 క్యూసెక్కులుంటే గేట్లు ఎత్తి 33,780 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అటు ఆసిఫాబాద్ జిల్లాలోని కుమరం భీం ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. రైట్, తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టుల జల కళని చూస్తున్నాం విజువల్స్లో. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్ట్ లెవెల్ 148 మీటర్లు ఉంటే ఇప్పటికే 147 మీటర్ల వరకు కూడా వరద వచ్చి చేరింది. దీంతో 35 గేట్లు తెరిచి 1,83,470 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పార్వతీ బ్యారేజీ జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ఇక్కడికి వచ్చి చేరుతోంది. బ్యారేజీ నీటి మట్టం 120.31 అడుగులకు చేరటంతో మొత్తం 74 గేట్లు ఎత్తి 65,823 క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
ఇది వరకు మస్తుండే. ఇక జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.5 మీటర్లు అయితే ఇప్పటికే 317.37 మీటర్లకు చేరింది. దీంతో 31 గేట్లు ఎత్తి 2,33,18 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 12 యూనిట్స్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయల్ సాగర్ ప్రాజెక్టు జలకణను సంతరించుకుంది. ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 750 క్యూసెక్కుల నీటిని ఊక చెట్టు వాగులో కుదిలారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32 అడుగులు, ప్రస్తుతం 31 అడుగులకు చేరింది. ఇక కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ఇప్పటికే 585.2 అడుగులకు చేరిన నీరు. దీంతో 26 గేట్లు ఎత్తారు. 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 14 రేడియల్ గేట్లను 4 మీటర్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు, ప్రస్తుతం 167.58 అడుగులకు నీరు చేరింది. ఇక పులిచింతల సాగర్కు ఎగువనున్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 881.7 అడుగులకు చేరింది. 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉరకలు పెడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయం నిండు కుండలా మారింది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వరద మరింత పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఇక కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీ వరద ప్రవాహం పోటెత్తుతోంది.
ప్రాజెక్టుకు 1,15,722 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74 టీఎంసీలకు నీరు చేరింది. 26 గేట్లు ఎత్తి దిగువకు 1,17,057 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో భారీగా నీరు చేరుతోంది. గోదావరి వరద స్థాయి క్రమంగా పెరగడంతో ప్రాజెక్ట్ స్పిల్వే గేట్లు ఎత్తి 5,96,725 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.